शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ఈరోజు మీడియా మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో లా అండ్ ఆర్డర్కి సంబంధించి చాలా పకడ్బందీగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అయినటువంటి మంత్రుల బృందాల పర్యటనలు కానీ, ఆనరబుల్ గవర్నర్ కానీ విజిట్ కానీ, అదేవిధంగా వినాయక చవితి, దసరా, దీపావళి, క్రిస్మస్ లాంటి రంజాన్ లాంటి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్లో కానీ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడటంలో పటిష్టమైన బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మన గద్వాల్ జిల్లాలో ఉన్నటువంటి 255 గ్రామ పంచాయతీలకు గాను 3 దశలుగా 11వ తారీఖు, అదేవిధంగా 14వ తారీఖు, 17వ తారీఖు 3 దశల్లో వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఉప సర్పంచులకు సంబంధించినటువంటి ఎలక్షన్లన్నిటికీ కూడా ఓన్లీ జిల్లా ఫోర్స్తోనే పకడ్బందీగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసి ప్రజలందరూ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా వారి ఓటు హక్కును వారు ప్రశాంతంగా వినియోగించుకునేటట్లు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా 2025 సంవత్సరంలో కొత్త చట్టాలను అమలు చేయడంలో సిబ్బంది మొత్తం కూడా సరైనటువంటి శిక్షణ తీసుకొని ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త చట్టాలను అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఫ్లడ్స్ టైంలో ఈ సంవత్సరంలో వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఫ్లడ్స్ టైంలో కూడా ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా సాధ్యమైనంత వరకు అన్ని కల్వర్ట్స్ దగ్గర కానీ, అన్ని నదీ పరివాహక ప్రాంతాల్లో ముందుగానే బందోబస్తు ఏర్పాటు చేసుకొని ప్రజలందరినీ అప్రమత్తం చేయడం ద్వారా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవటం జరిగింది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో పోలీసులకి ఛాలెంజ్ విసిరేటటువంటి మిస్టరీ కేసెస్గా మర్డర్ కేసెస్ జరిగిన సందర్భాల్లో కూడా పోలీసులు ఉన్నటువంటి వృత్తి నైపుణ్యంతో, టెక్నికల్ సపోర్ట్తో అన్ని రకాలైనటువంటి కేసులను కూడా వితిన్ నో టైం చేయడం జరిగింది. మొత్తం మీద కూడా సంచలనమైనటువంటి తేజేశ్వర్ మర్డర్ కేసులో, అదేవిధంగా నందిన్నే సర్పంచ్ యొక్క యాక్సిడెంట్ కేసును కూడా ఛేదించడంలో, అదేవిధంగా మనకి బెట్టింగ్కి వీటికి అలవాటు పడి ఇక్కడ పుస్తెలతాడు కాజేసి అక్కడ లేడీని మర్డర్ చేసినటువంటి కేసులో, శాంతినగర్లో చేసినటువంటి సుపారీ హత్య కేసు, ఈ అన్ని కేసులను కూడా వితిన్ నో టైం ఛేదించి అందరిని కూడా జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ అన్ని కేసులను ఛేదించడంలో సహకరించినటువంటి అందరూ మీడియా మిత్రులను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఈ సంవత్సరంలో చాలా మంచి కన్విక్షన్స్ తీసుకున్నాం. మంచిగా కేసెస్ అన్నిటినీ కూడా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ట్రయల్ని మైన్యూట్గా ఫాలోఅప్ చేయడం ద్వారా మంచి కన్విక్షన్స్ తీసుకోగలిగాం. ఒక 6గురికి జీవిత ఖైదు పడింది. అదేవిధంగా ఒకరికి 35 సంవత్సరాల జైలు శిక్ష, ఒకరికి 25 సంవత్సరాల జైలు శిక్ష విధించడం కూడా జరిగింది. కోర్టు మానిటరింగ్లో చాలా చక్కటి ప్రతిభ కనపరిచినటువంటి ఆల్ కోర్టు డ్యూటీ కానిస్టేబుల్స్ను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. లోక్ అదాలత్లో కూడా మనది చాలా చిన్న జిల్లా అయినప్పటికీ కూడా సిగ్నిఫికెంట్గా కేసెస్ డిస్పోజల్ చేస్తున్నాము. లోక్ అదాలత్లో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 701 కేసెస్ డిస్పోజ్ చేస్తే ఈ సంవత్సరం 815 కేసెస్ డిస్పోజ్ చేయడం జరిగింది. పెట్టి కేసెస్ కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే డబుల్ కేసెస్ డిస్పోజ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ 11,000 డిస్పోజ్ చేస్తే ఈ సంవత్సరం 22,000 డిస్పోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ముఖ్యంగా యువతను ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి డ్రగ్స్కి సంబంధించి మన జిల్లాలో పటిష్టమైన చర్యలు తీసుకున్నాము. ఈ సంవత్సరం కూడా 4 కేసులు బుక్ చేసి 5గురిని రిమాండ్ చేయడం జరిగింది. ఈ నెక్స్ట్ ఇయర్లో కూడా డ్రగ్స్ మీద ప్రత్యేకమైనటువంటి నిఘా కంటిన్యూ చేస్తాము. పీడిఎస్ రైస్ కూడా ఈ సంవత్సరం 40 కేసెస్ బుక్ చేసి 985 క్వింటాల రైస్ బ్యాగ్స్ని రికవరీ చేయడం జరిగింది. శాండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే సిగ్నిఫికెంట్గానే కేసెస్ బుక్ చేయడం జరిగింది. 112 కేసెస్ శాండ్ కేసెస్ కూడా బుక్ చేశాము. అదేవిధంగా గేమింగ్ యాక్ట్లో కూడా 64 కేసులు బుక్ చేసి 7,75,000 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ చలానాస్ అంటే మనకి ట్రాఫిక్లో కానీ అన్నింటిలో కానీ ఈ చలానాస్కి సంబంధించి కూడా లాస్ట్ ఇయర్లో 1,03,000 కేసులు రిజిస్టర్ చేయండి. ఈ సంవత్సరం కూడా 1,05,000 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ చేశాము. ఈ సంవత్సరమే మనం చూసాము, ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినటువంటి ఒక పర్సన్ వదిలేసినటువంటి బైక్ వల్ల మన పక్కనే ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఒక బస్సు మొత్తం అగ్నికి ఆహుతయ్యి 20 మంది సజీవ దహనం అవటం జరిగింది. సో డ్రంక్ అండ్ డ్రైవ్ని చాలా సీరియస్గా తీసుకొని లాస్ట్ ఇయర్ 3,200 కేసులు వేస్తే ఈ సంవత్సరం 7,056 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. నెక్స్ట్ బైండ్ ఓవర్స్ అంటే లోకల్ బాడీస్ని దృష్టిలో పెట్టుకొని బైండ్ ఓవర్స్ని సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో 1,822 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. 2024లో కంటే దీంట్లో సిగ్నిఫికెంట్గా 142% అంటే భూ తగాదాలు కానీ ఆస్తి తగాదాలు కానీ అదేవిధంగా శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్యుడిషియల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. మొత్తం ఎఫ్ఐఆర్స్ 2024తో పోలిస్తే 11% డిక్రీజ్ అవ్వడం జరిగింది. 2024లో 2,703 ఎఫ్ఐఆర్లు ఇష్యూ అయితే 2025లో 2,410 ఎఫ్ఐఆర్లు ఇష్యూ అయినాయి. ముఖ్యంగా అన్ని రకాలైనటువంటి బీట్ సిస్టమ్ని నెక్స్ట్ అనేక రకాలైనటువంటి ప్రివెంటింగ్ పోలీసింగ్ మెజర్స్ వల్ల 11% మనకి నేరాలు అనేవి డిక్రీజ్ అవటం జరిగింది. నేర పరిశోధనలో నియంత్రణలో సహకరించారో నెక్స్ట్ ఇయర్ కూడా అదేవిధంగా గద్వాల జిల్లా ప్రజలకి మంచి శాంతియుతమైన వాతావరణంలో అన్ని ప్రోగ్రాంలు నిర్వహించడానికి మీరు సహకరిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని